ఖమ్మం జిల్లా వైరా మండలం పూసలపాడు గ్రామంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి చెరుకుపల్లి ప్రసాద్ నివాసంలో స్థానిక యువకులు 80,000 రూపాయల విలువైన ఎల్ఈడి టీవీ అలాగే నగదు ఇతర వస్తువులను చోరీ చేశారు. గత సంవత్సరం 2024 ఆగస్టు నెలలో సిరిపురం గ్రామానికి చెందిన ఇసాకు సాయ్ అనే యువకులు ఇంట్లో ఎవరు లేని సమయంలో చోరీకి పాల్పడి 80,000 రూపాయల విలువైన ఎల్ఈడి టీవీ నగదును చోరీ చేశారు. అప్పట్లో ఇంటి యజమాని ప్రసాద్ స్థానిక పోలీస్ స్టేషన్లో చోరీ సంఘటనపై ఫిర్యాదు చేశారు. సంవత్సర కాలం తర్వాత దొంగతనం చేసిన యువకుల మధ్య చోరీ చేసిన సొత్తులో వాటాలు తేడా రావడంతో దొంగతనం చేసిన మరో యువకుడు ఇంటి ఓనర్కి ఫిర్యాదు చేశాడు. సంఘటన విషయం తెలిసిన బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన స్థానిక ఎస్ఐ రామారావు, ట్రైనీ ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామంలోనే దొంగతనానికి పాల్పడ్డ యువకుడి ఇంట్లో టీవీని రికవరీ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. మాకు 15/8/2024లో ఇట్లాగూ డోర్ పగలగొట్టి ఉందని చెప్పారు. మేము అప్పుడు ఇమ్మీడియట్గా హైదరాబాద్ నుంచి వచ్చాం. మేము ఇక్కడ ఉన్నట్లా ఇక్కడికి వచ్చి చూస్తే లోపల టీవీ పోయింది. వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాము. సార్లు ఎస్ఐ గారు వాళ్ళంతా వచ్చేసి అది అన్నీ చూసేసి ఆ ఏరియా అంతా చూసేసి ఎక్కడ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ జరిగింది అదంతా చూసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీళ్ళ అమ్మగారు అంటే మా అత్తగారు చనిపోయింది మే 10వ తారీఖున. మేము జనాల్లోనే ఉంటున్నాం ప్రస్తుతానికి. ఈరోజు ఫోన్ చేశారు, ఇస్సాక్ అనే అతను ఫోన్ చేసి మేము ఇద్దరం కలిసి దొంగతనం చేసామండి, నేను అబద్ధం నీకు చెప్పలేనండి, మిమ్మల్ని చూసి మీ మంచితనానికి మీరు రండి అంటే ఇవాళ మేము వచ్చాం. ఇది సాయి అంట, ఇక్కడ ఇస్సాకు ఇల్లు పక్కనే వీళ్ళిద్దరూ. వాడు ఏం చెప్తున్నాడు, ఇస్సాకు గ్యారంటీకి వాడు తీసేసేసాడు అని చెప్తాడు. ఇక్కడ ఇంకొక విషయం, వీళ్ళు దీన్ని ఈ మధ్యకాలంలో వీళ్ళ అన్నగారింటికి తీసుకెళ్ళారంట. ఈ పెద్ద టీవీని ఇంటికి తీసుకెళ్ళారంట. అక్కడ మార్చవచ్చు. ఏం జరుగుతుంది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ తెలియదు. దాంట్లో వృషభ్ దగ్గర నుంచి కొనుక్కున్నాం మేము, పెద్ద సైజ్ అది. అప్పుడు మేము పెట్టినప్పుడు పూసలపాడులో అందరూ ఊరు వాడు అందరూ వచ్చి చూశారు దాన్ని. అంత పెద్దది లేదని 70,000 అని చెప్పారమ్మా. అప్పుడు నాకు 70,000 చెప్పారు. అన్నారా మన కొంద ఎప్పుడు ఏ సంవత్సరం? పాడు గ్రామానికి చెందినటువంటి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి చెరుకుపల్లి ప్రసాద్ గారి ఇంట్లో గత సంవత్సరం ఆగస్టు నెలలో వాళ్ళు ఇంట్లో ఎవరు లేని సమయంలో తలుపులు బ్రేక్ చేసేసి ఇంట్లో ఉన్నటువంటి టీవీ మరియు కొన్ని విలువైన డాక్యుమెంట్స్ని దొంగిలించడం జరిగింది. అటు విషయమై అప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయటం జరిగింది. అందులో భాగంగా నిన్న ఆ యొక్క టీవీ సాయి అనే వ్యక్తి ఇంట్లో ఉందన్న విశ్వసనీయ సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళేసి ఆ టీవీని మేము రికవరీ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సాయి అనే వ్యక్తి కూడా మా అదుపులో ఉన్నాడు. ఈ సాయి అనే వ్యక్తికి ఇషాక్ అనే వ్యక్తి ఈ టీవీని దొంగతనం చేసి అమ్మినాడని చెప్పేసి ఈ సాయి అనే వ్యక్తి తెలియజేయడం జరిగింది. దొంగ ప్రాపర్టీ కొన్నప్పటికీ నేరమే కాబట్టి సాయిపై మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇద్దరి మీద ఆల్రెడీ కేసు ఉన్నది కాబట్టి విచారణ జరుపుతున్నాం.